సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు నెల రోజుల ముందు నుంచి ఆకాశంలో గాలిపటాలు అలరిస్తాయి. పగటిపూటే తారాలు దిగవచ్చినట్లుగా నింగికి వేసినట్టుగా ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అంతా సరదాగా గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందిస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోటాపోటీగా గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేస్తుంటారు. ఇక హైదరాబాద్లో గాలిపటాలు అనగానే గుర్తొచ్చే పేరు ధూల్పేట. అక్కడ అందరికీ మెచ్చిన ఆ పతంగులు అన్ని సైజుల్లోనే అందుబాటులో ఉంటాయి. రంగురంగుల పతంగులు ఎగురవేయడానికి హైదరాబాద్ నగరవాసులు ఇప్పటికే సిద్ధమైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ధూల్పేటలోని షాపులన్నీ కూడా ఇప్పటికే ముస్తాబయ్యాయి. ప్రతి షాప్లో కూడా రంగురంగుల పతంగులు అయితే ఇప్పటికే ఇక్కడికి షాపులలోకి నిర్వాహకులు అయితే తీసుకురావడం జరిగింది. సో ఒకసారి మనం ధూల్పేటలో పతంగులు ఏ కలర్లో ఉన్నాయి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ధూల్పేట మార్కెట్లోకి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గాలిపటాలు ఎగరేయడం ఇప్పటిది కాదు. క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల కిందట చైనాలో మొదలైంది. ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త మొదట ఈ గాలిపటాన్ని పట్టువస్త్రంతో తయారు చేశారు. ఆ తర్వాత హేన్ చక్రవర్తి శత్రువు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనే ఆలోచనతో గాలిపటం తయారు చేసి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారాన్ని కొలిచి సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది. కాలక్రమంలో గాలిపటాలు విదేశాల్లోనూ ఎగరడం మొదలుపెట్టాయి. మన దేశంలోనూ ఎగరవేయడం ప్రారంభించారు. ముందు సన్నని వస్త్రంతో, ఆ తర్వాత కాగితంతో గాలిపటాలను తయారు చేయడం మొదలుపెట్టారు. నిజాం నవాబులు కూడా గాలిపటాలు ఎగరవేయడాన్ని బాగా ప్రోత్సహించారు. పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడంతో అవి మన సంస్కృతిలో భాగంగా మారాయి. మరోవైపు పండుగకు పతంగులు ఎగరవేయడం కొందరి ఇళ్లల్లో తీరని విషాదాన్ని సైతం నింపుతుంది. దీనికి కారణం పతంగులు ఎగరవేసేందుకు వినియోగించే చైనా మాంజా. ఇది మెడకు చుట్టుకొని గ్రేటర్లో గతంలో 8 మంది మృతి చెందారు. తెగిపడిన చైనా మాంజాలు చిక్కుకొని వందల సంఖ్యలో పక్షులు కూడా మృతి చెందాయి. ఈ చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం ఉన్నా నగరంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. వీటి కట్టడిని మరింత పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నారు. यूपी पेपर की पतंग हम लोग बना लेते और मांझा जो कहाँ से आता पता नहीं मेरे को। हम टोटली हम तो कहेगी ताके का मांझा आ जाए, ताके का मांझा कर रहे हम सप्लाई कर रहे, ताके का मांझा सप्लाई कर रहे हम लोग। अब ये टाइम इतना बुरा चल रहा, पुलिस वाले हमारे को बहुत सारा प्रॉब्लम कर रहे। इससे और लोग बेच रहे, नाम मेरा ही बोल रहे उन्होंने। तो हमारे पुलिस से हमारी सभी हमारे ऑफिसरों से मैं एक रिक्वेस्ट करता हूँ, साहब पक्का सबूत करके गए इसको पकड़ो भाई, इसको बोलो कहाँ से ला क्या ला, मतलब पकड़ो उसको। गली गली में मतलब हमारा बड़ा कारोबार, हम लोग तो डर रहे पुलिस से और डरेंगे भी हम लोग। ये दूसरे लोग बेच के हमारा नाम बोलने लगा। ये एक ध्यान रखो, ड्राइव करते टाइम भी थोड़ा सेफली, बिकॉज 2 व्हीलर्स पे बहुत रिस्क हो जाता है। जब आप पतंग उड़ाते हो मांझे से बहुत सीरियस इंजरी हो सकती है, तो प्लीज़ ये सब चीज़ों का ध्यान रखना चाहिए। बिकॉज जो डेंजरस वो मांझा है वो बेचना भी नहीं चाहिए और सरकार को बैन करना चाहिए और लोगों को ध्यान रखना चाहिए, अवेयरनेस होनी चाहिए। जैसे सूरत में लास्ट ईयर बहुत सारे नई चीज़ें हुई, लोगों ने अपनी सेफ्टी रखी, 2 व्हीलर्स वालों ने अपने गले में कुछ नैपकिन्स जैसा बांधा। तो ऐसी सेफ्टीज आई थिंक हैदराबाद में भी लोगों को करनी चाहिए, वो बहुत ज़्यादा ज़रूरी है, अवेयरनेस बहुत ज़्यादा ज़रूरी है। నిజాం కాలంలో సంక్రాంతికి 4 నెలల ముందు నుంచే పతంగుల తయారీ మొదలయ్యేది. కాలక్రమేణా పతంగులు కొనేవారు తగ్గుతున్నారు. దీంతో పతంగి చేసేవారు తగ్గుతున్నారు. తరతరాలుగా వీటినే తయారు చేస్తున్నామని, గాలిపటాలకు ఆదరణ కరువైతే భవిష్యత్తులో ఇది కూడా ఓ జ్ఞాపకంగా మారిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేతకు చేయూతనిచ్చినట్లే తమను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ये अलग अलग डिस्ट्रिक्ट से आता, कोई कानपुर से आता, कोई अहमदाबाद से आता, कोई दिल्ली का पतंग है और यहाँ लोकल से भी परचेसिंग कर लेके रखते हैं समझो सेल के लिए। ये चरक है धूलपेट में खास तौर पे बनता है, यहीं पर ही बनता है। यहाँ पे ये पूरा डीलर्स मैन्युफैक्चरिंग धूलपेट का है। ये आउट ऑफ का है, ये दिल्ली साइड का है। ये लास्ट ईयर से कस्टमर्स एक्स्ट्रा ज़्यादा रेट है, पर ऊपर से ही रेट बढ़ गया है। ठंडी की वजह से पतंग नहीं बन सका है और जैसे डिमांड गणेश का सीज़न कम हुआ, माता का सीज़न कम हुआ, राखी का सेल कम हुआ, वो वजह से पतंग भी बहुत कम बनाए सो है। మొత్తం ఇక్కడనే తయారవుతుంది, మన ధూల్పేటలో తయారవుతుంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ ప్లాస్టిక్ పతంగ్ చేసో మొత్తం మనకు కాన్పూర్కి వెళ్ళి వస్తుంది, బయట కాన్పూర్ గుజరాత్ అక్కడికి వెళ్ళి వస్తుంది మనకు. ఇంతకుముందు మా ధూల్పేటలో తయారయ్యేది చేస్తాం, ధూల్పేట మాంజా ఫేమస్ ఉండే.
కానీ చైనా మాంజా వచ్చినప్పటి నుంచి మా వాళ్ళు చాలా మంది చేస్తూ పని లేక వాళ్ళు బేకారు ఉన్నారు. ఇప్పుడు చైనా మాంజా బంద్ అయితే ప్రభుత్వం చేసో ఈ చైనా మాంజాకి బంద్ చేయాలి. బంద్ చేస్తేనే చేసో మా వాళ్ళకి చేసో ఇంకా వ్యాపారం వాళ్ళే తయారు చేస్తారు. ఇది 4 రోజులు ఆడే ఒక చిన్న ఆట కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పర్యావరణానికి హాని లేకుండా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండే సాధారణమైన మాంజాను గాలిపటాలకు ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. చైనా మాంజా నిషేధాన్ని గట్టిగా అమలు చేయడంలో ప్రభుత్వం కృషి చేయాలంటున్నారు. చూసాం కదా, పాత బస్తీలో ఉన్నటువంటి ముఖ్యంగా ధూల్పేటలో పతంగులు ఏ విధంగా ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి బెనారస్, యూపీ, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పతంగులు వివిధ కలర్లో వివిధ డిజైన్స్లలో ఇక్కడికి వచ్చాయి. ఈసారి ఇంకా ఎక్కువ కలర్స్లో ఎక్కువ డిజైన్స్లో కూడా వచ్చాయని చెప్పేసి కూడా ఇటు షాప్ నిర్వాహకులు కావచ్చు, ఇటు వినియోగదారులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కంటే ఈసారి పతంగుల రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇటు వినియోగదారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు మాంజా విషయానికి వస్తే ఎక్కడ కూడా మార్కెట్లో అయితే బయట బహిరంగంగా చైనా మాంజా అయితే ఎక్కడ కూడా షాపులలో కూడా ఎవరు కూడా అమ్మటం లేదని చెప్పి షాప్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ బయట కొంతమంది చైనా మాంజా ఎవరైతే పతంగులు ఎగిరేస్తూ ఉన్నారో వాళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. సో ఇది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది, దీన్ని ఎవరు కూడా వాడొద్దని చెప్పేసి కూడా ఇటు షాప్ నిర్వాహకులే కొంతమంది ప్రత్యేకంగా బోర్డులు పెట్టుకుని మరి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మా వద్ద చైనా మాంజా దొరకదు, కేవలం కాటన్ మాంజాన్ని అమ్ముతామని చెప్పి ఇటు షాప్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ చైనా మాంజా ఏదైతే ఉందో దాని ద్వారా ఇప్పటికే చాలామంది కూడా 2 వీలర్ మీద వెళ్ళేవారు కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళేవారు కావచ్చు, చాలామంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పక్షులు కూడా చాలా వరకు వేల సంఖ్యలో చనిపోవడం జరిగింది. చైనా మాంజా వాడొద్దని ఇటు పోలీసులతో పాటు ఇటు ప్రభుత్వము ఇటు షాప్ నిర్వాహకులు కూడా కోరుతా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, ధూల్పేట నుండి.